మీరు జాబ్ కోసం చూస్తున్నారా? 3,00,000 కడితే మీకు బ్యాక్ ఎండ్ కంపెనీలో మంచి ఆఫర్ పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చివరిదాకా చూడండి. హాయ్ అండి. ముందుగా అందరికి వెల్కమ్ టు మిస్టర్ అండ్ ఫీల్డ్. ఈ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న స్టోరీ చెప్తాను. ఇది నాకు తెలిసిన ఒక పర్సన్ కి తన లైఫ్ లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఇది. అబ్బాయి చాలా బాగా చదువుకున్నాడు. వాళ్ళ ఫాదర్ కూడా ఒక చిన్న జాబ్ చేసేవారు. ఆయన మంత్లీ సాలరీ కూడా అరౌండ్ 25,000-30,000 వచ్చేది. అయితే అబ్బాయి చదువుకున్న తర్వాత మా అబ్బాయి అంత టాపర్ స్టూడెంట్ అని చెప్పాను, అలానే ఫెయిల్యూర్ అని చెప్పాను. యావరేజ్ స్టూడెంట్, బట్ వెరీ నాలెడ్జ్ మాత్రం సూపర్ ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఉంది అబ్బాయికి. బయట మార్కెట్ లో జాబ్స్ ఎన్న కూడా అబ్బాయి క్రాక్ అంటే ఓన్ గా క్రాక్ చేసుకునే కెపాసిటీ ఉంది అబ్బాయికి. సో ఆల్ ఆఫ్ సడన్ రెసిషన్ రావడం వల్ల బయట ఆపర్చునిటీస్ దొరకకపోతే అబ్బాయికి ఒక పర్సన్ ఒక రోడ్డు మీద కలిసి మాట్లాడుతూ, నీకు బ్యాక్ ఎండ్ లో నేను జాబ్ ఇప్పిస్తా, ఒక 3,00,000 కట్టు, ఒక ఎంఎన్సీ కంపెనీలు ఇప్పిస్తా అని చెప్పి అబ్బాయితో మాట్లాడాడు. ఆ అబ్బాయికి ఏంటంటే ఎడ్యుకేషన్ అయిపోయిందా, చాలా రోజుల నుంచి డబ్బులు రావట్లేదు కదా అని చిన్న డెస్పిరేషన్ తోటి అబ్బాయి అతను చెప్పిన మాటలు కన్విన్స్ అయ్యి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళ డాడీని కన్విన్స్ చేశాడు. అప్పటికి కూడా వాళ్ళ డాడీ చెప్పారు 3,00,000 అంటే నాకు ఎక్కడ నమ్మాలనిపించట్లేదు అని. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఫాదర్ అబ్బాయి చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు కదా, అబ్బాయిని నమ్మి వాళ్ళ డాడీ డబ్బులు ఇచ్చారు. ఆ 3,00,000 వచ్చాయి. 3,00,000 వచ్చిన తర్వాత వాడు ఆ అబ్బాయి పరిచయమైన పర్సన్ కి అబ్బాయి 3,00,000 ఇచ్చాడు. వన్ ఫైన్ డే అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఎవరికైతే అబ్బాయి 3,00,000 జాబ్ అని ఒక దానికోసం కట్టాడు, వాడు నెంబర్ 1 ఫ్రాడ్. వాళ్ళ డాడీకి అంతలాగా ట్రస్ట్ చేసి చెప్పడం వల్ల వాళ్ళ డాడీ ఆయన దగ్గర లేకపోయినా కూడా బయట ఎక్కడ అప్పు చేసి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారు. అది వాళ్ళ డాడీ దగ్గర డైరెక్ట్ గా వెళ్ళి డాడీ ఇలా మోసపోయానని చెప్పి ధైర్యం లేక ఏం చేయలేక అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఈ బయట జరిగే ఫ్రాడ్ వల్ల ఒక తండ్రి కొడుకుని పోగొట్టుకున్నాడు, కొడుకు తండ్రి దగ్గర ట్రస్ట్ పోగొట్టుకున్నాడు. సో ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో దేని గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. నేను చెప్పిన వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సఫర్ అయ్యే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఎంతమంది అయితే ఫేక్ జాబ్ ఆపర్చునిటీస్ అనే పేరుతో డబ్బులు పోగొట్టుకుని కష్టాలు పడ్డారో, ఇబ్బందులు పడ్డారో, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారో నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీ కామెంట్ ఇంకొక లైఫ్ కి చాలా యూజ్ అవుతుంది. చలో వీడియోలోకి వెళ్దాం పదండి. హాయ్ అండి. ముందుగా అందరికి వెల్కమ్ టు మిస్టర్ అండ్ ఫీల్డ్. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలా మంది ఫ్రెషర్స్కి అంటే నా బీటెక్ అయిపోయి 2 years అవుతుంది, నా బీటెక్ అయిపోయి 3 years అవుతుంది, బయట జాబ్ దొరకట్లేదు, ఎక్కడ ఎన్ని అప్లికేషన్స్ ట్రై చేసినా, ఎన్నిసార్లు నౌకరీ నుంచి ట్రై చేసినా నాకు ఎక్కడ జాబ్ దొరకట్లేదు, చాలా కష్టంగా ఉంది, సో బ్యాక్ డోర్ అయినా పర్వాలేదా, ఈ క్వశ్చన్స్ ఎవరికైతే మైండ్ లో ఉంటాయో వాళ్ళ కోసం మాత్రం పర్టికులర్ ఈ వీడియో కంప్లీట్ ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు కాకపోతే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా, అంటే మీ పిల్లలకి యూజ్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవ్వచ్చు, ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. సో ఈ వీడియోలో నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే, బయట మార్కెట్ సరిగా లేదు, అంటే జాబ్ ఓపెనింగ్స్ ఫ్రెషర్స్ సరిగా లేవు. ఇదంతా కూడా ఆఫ్టర్ రెసిషన్ తర్వాత బయట మార్కెట్ చాలా ఎఫెక్ట్ అయింది. ఈ రోజు రేపు ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళది కూడా ఎవరు జాబ్ ఉంటుందో ఎవరు జాబ్ పోతుందో తెలియని పరిస్థితి అనమాట. మీకు ఏంటంటే ఎవరో మీ ఫ్రెండ్స్ ఎవరు ట్రై చేశారు, వాళ్ళు ఇంత 3 lakhs 4 lakhs పే చేశారు, వాళ్ళకి మంచి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ వచ్చింది, అదంతా ఫేక్, ఎక్కడ జెన్యూన్ కాదు, అదంతా ఫేక్. వాళ్ళు మిమ్మల్ని ఎలా హైర్ చేస్తారంటే మీ దగ్గర నుంచి 3 to 4 lakhs తీసుకుంటారు, దాన్ని మిమ్మల్ని కాంట్రాక్ట్ హైర్ లో వేరే పేరులో ఒక ఎంఎన్సీ కంపెనీలో జాయిన్ చేస్తారు. జాయిన్ చేసిన తర్వాత మనకి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ 1-2 months సాలరీ వచ్చిన తర్వాత మనకి చాలా హ్యాపీగా ఉంటుంది, జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది, సాలరీ వచ్చింది అని. బట్ ఆఫ్టర్ 5 months మీ జాబ్ కి గ్యారంటీ ఉండదు. మీరు ఎవరి దగ్గర అయితే డబ్బులు ఇచ్చి మీరు జాబ్ తెచ్చుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి మీకు సపోర్ట్ ఉండదు, కాల్ కూడా వాళ్ళు పిక్ చేయరు. ఇది 1 case. ఇంకొక కేసు ఉంది, అదేంటంటే వాళ్ళు ఏమంటారంటే జాబ్ ఇచ్చే కన్నా ముందే మీరు అమౌంట్ అంతా పే చేయాలి, అమౌంట్ పే చేస్తే నేను ప్రొసీజర్ స్టార్ట్ చేయమని. వాడు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడతారంటే, వాడు మాటలు వినంగానే మనకు కూడా సరేలే 3,00,000 కదా జాబ్ వచ్చేస్తుంది, జాబ్ వచ్చిందంటే లైఫ్ అంటే మనం కూడా చెప్పుకోవచ్చు జాబ్ వచ్చిందని అని ఒక ఉద్దేశం మీద మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్ళి మీరు వాడి చేతిలో పెడతారు. ఆ తర్వాత వాడు కాల్ పిక్ చేయడు, మీకు వాడి నుంచి రెస్పాన్స్ రాదు, ఇలాంటి ప్రాసెస్ అప్డేట్ ఉండదు మీకు. దానివల్ల ఏంటంటే మీరు ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన డబ్బులు అయితే ఫైనాన్షియల్ గా సఫర్ అవుతారు, లేదు బయట ఎక్కడైనా మీకు తెలిసిన వాళ్ళ అప్పు చేసి తీసుకొచ్చి ఉంటే అక్కడ కూడా ఫైనాన్షియల్ గా డౌన్ అవుతారు. మనం అరికట్టాల్సిన బెట్టింగ్ యాప్స్ ఒకటే కాదు, ఇలాంటి ఫేక్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా. సరే ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీస్లో హైరింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళు అఫీషియల్ పోర్టల్స్లో డైరెక్ట్గా మీకు ఓపెనింగ్స్ చూపిస్తారు, ఓకే, లేదా ఆ కంపెనీ రిలేటెడ్ సంబంధించిన హెచ్ఆర్ రిక్రూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే మిమ్మల్ని డైరెక్ట్ కాంటాక్ట్ అవుతారు. ఆ కాంటాక్ట్ అయ్యే పోర్టలే ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అదే నౌకరీ. మనకి ఈ పోర్టల్స్ చాలా ఉన్నాయి, నౌకరీ, లింక్డ్ఇన్ ఉంది, మానిస్టర్ ఉంది, షైన్ ఉంది. ఇన్ని పోర్టల్స్ ఓన్లీ జాబ్ సీకర్స్ కోసం మాత్రమే ఇన్ని పోర్టల్స్ ఓపెన్గా ఉన్నాయి. మీ ప్రొఫైల్ తీసుకొచ్చి అన్ని పోర్టల్ ఈ ప్లాట్ఫామ్స్ అన్నింటిలో మీరు అప్లోడ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్ టు డేట్ ఉండండి. ఓపెనింగ్స్ ఉన్నప్పుడు రిక్రూటర్స్ మీకు ఖచ్చితంగా కాల్ చేస్తారు, రైట్. అది ఇంకొక అంటే పోర్టల్స్ ఎలా యూజ్ చేయాలి, పోర్టల్లో ప్రొఫైల్స్ ఎలా అప్లోడ్ చేయాలి, అంటే మీ రెజ్యూమ్ ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. ఇంకొక వీడియో దాన్ని సెపరేట్ చేద్దాం. ఈ వ్లాగ్ మాత్రం కంప్లీట్గా ఈ బ్యాక్ అండ్ జాబ్స్ అనే ఒక కేటగిరీ సంబంధించిన వాళ్ళ కోసం మాత్రమే అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఒక 15-20 days ప్రాసెస్ జరుగుతుంది అంటాడు. తర్వాత నుంచి వాడు కాల్ పిక్ చేయడు. నెక్స్ట్ మీరు ఎక్కడైతే మనం కలిసారో అక్కడ మీకు వాడు కనబట్టు. తర్వాత ఏంటంటే వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది.
దానివల్ల మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి తెలుసా, మీరు ఎవరు పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టలేరు దాని మీద. అండ్ అలా డబ్బులు ఇచ్చి జాబ్ తెచ్చుకోవడం కూడా నేరం. అది మీ మీద క్రిమినల్ అఫెన్స్ అవుతుంది. మీరు కేసు పెట్టిన వాడి మీద కూడా కేసు అవుతుంది, పెట్టిన మీ మీద అవుతుంది. అది మీ మీద కేసు పడుతుంది, మీరు ఎవరి మీద పెడుతున్నారు వాళ్ళ మీద కూడా కేసు పడుతుంది. సో దీనివల్ల మీరు ఫైనాన్షియల్గా డౌన్ అవుతారు. మూడో కేటగిరీ ఉంది, జాబ్ ఇప్పిస్తాము, ఫస్ట్ హాఫ్ అమౌంట్ పే చేయాలి, మీకు కొంచెం ట్రైనింగ్ ఇస్తాము, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత జాబ్ ఇచ్చి ఎవ్రీ మంత్ మీ శాలరీ నుంచి ఇంత అమౌంట్ తీసుకుంటామని. ఆ కేటగిరీని కూడా అంతలాగా నమ్మొద్దు అని నేను చెప్తాను. ఎందుకంటే ఎగ్జాంపుల్ మీరు అనుకోండి, ఇప్పుడు ఫ్రెషర్స్కి బయట అందరూ ఆశ చూపించేది ఏంటంటే బేస్ స్టార్టింగ్ శాలరీ 5-6 lakhs వస్తుంది, సో దాని మీద మీరు 1.5-2 lakhs ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు 1.5 lakh నార్మల్గా మనం అనుకున్న జాబ్ కోసము అందులో హాఫ్ అమౌంట్ మీరు ముందే పే చేయాలి. హాఫ్ అమౌంట్ అంటే అరౌండ్ 75,000 పే చేసిన తర్వాత వాడు నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ ఉంటాడో లేదో తెలియదు. అది కూడా ఫ్రాడ్. అండ్ వాడు మీకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, మీ హాఫ్ అమౌంట్ మీరు కట్టిన తర్వాత వాడు మీకు ఫస్ట్ ఇచ్చేది ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ తర్వాత అదొక 2-3 months ట్రైనింగ్ నడుస్తుంది. 2-3 months ట్రైనింగ్ తర్వాత వాడేం చెప్తారు తెలుసా, నేను జాబ్ ఇప్పించాను, ఎక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయో నీకు చూపిస్తా, ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోవాల్సిన బాధ్యత అంతా కంప్లీట్గా నీదే. ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేయడమే మీకు వస్తే మీరు వాడి దగ్గరికి ఎందుకు డబ్బులు ఇస్తారు? డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళి మీరు క్రాక్ చేసుకునే అంత టాలెంట్ మీకు లేదా? సో అందరికీ టాలెంట్ ఉంటుంది కదా, ఇప్పుడు ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. సో మీకు అన్నీ ఉంటే వాడి దగ్గరికి ఎందుకు వెళ్తారు? సో అది నెంబర్ 2 ఫ్రాడ్. మీరు ఏంటంటే ఆ ఇంటర్వ్యూ ఫేస్ చేయడం తెలియక వాడు ఎన్ని ఇంటర్వ్యూస్ చూపించినా 1, 2, 3, 4, 5 వారన్నింటిలో రిజెక్ట్ అన్నింటిలో రిజెక్ట్ అయిన తర్వాత వాడు లాస్ట్లో మీరు వెళ్ళి వాడిని జాబ్ ఇప్పిస్తాను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ అడిగిన తర్వాత వాడు ఏమంటాడు తెలుసా, నేను నీకు చెప్పిన మాట ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్వ్యూ ఆపర్చునిటీ చూపిస్తానని, జాబ్ ఇప్పిస్తానని గ్యారంటీ ఇవ్వలేదు, ఆపర్చునిటీ చూపిస్తాను, నువ్వు ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోతున్నావు. సో మీరేం చేస్తారు? డిప్రెస్ అవుతారు, ఫస్ట్ కట్టిన 75,000 పోతాయి, ఆ తర్వాత మీరు ట్రైనింగ్ తీసుకుని 2-3 నెలలు 3 నెలలు వేస్ట్, దానివల్ల మీకు ఏది కలిసి రాదు. సో ఈ అన్నీ ఏవైతే మీకు బ్యాక్ ఎండ్లో ట్రైనింగ్స్, బ్యాక్ ఎండ్లో జాబ్స్, ఇవన్నీ కూడా నెంబర్ 1 ఫేక్. వీటిని అస్సలు ట్రస్ట్. వాడు నీకు చూపించే జాబ్ ఏదైతే ఉంటుందో అది నెంబర్ 1 ఫేక్. దానివల్ల టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, మళ్ళీ వాడు కాల్ చేస్తాడేమో, పిలుస్తాడేమో, చిన్న హోప్ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకో, నీ అవసరం వాడు అవకాశం. సో ఈ ప్రాబ్లం చాలామంది ఫ్రెషర్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఫ్రెషర్స్ అందరికీ కూడా నా సజెషన్ ఏంటంటే, తొందరపడకండి, మార్కెట్ డౌన్ ఉంది. ఓకే, మీరందరూ ఏం చేస్తారంటే, మీరు చదువుకున్న దాని మీద మీరు ఏ దాంట్లోకి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ కోర్సెస్ మీద బాగా ప్రిపేర్ అవ్వండి. అంటే జావా, .NET, పైథాన్, టెస్టింగ్, క్లౌడ్, ఇలాంటివి మీ ఇష్టం. మీరు ఎన్ని కోర్సెస్ నేర్చుకుంటారో ఆ కోర్సెస్ అన్నీ కూడా మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతాయి. ఓకే, సో డోంట్ ఎంకరేజ్ దిస్ బ్యాక్ ఎండ్ ఎంకరేజ్ చేసి మీరు సఫర్ అయ్యి ఇంట్లో తెలియకుండా బయట అప్పులు చేసి వాటికి అప్పులు కట్టుకొని అప్పులు కట్టలేక సూసైడ్లు చేసుకుని వద్దు. ఇంకా కొంతమంది నాకు చెప్పిన మాట ఏంటంటే, మా పేరెంట్స్ వినట్లేదు, మా రిలేటివ్స్కి ఎవరికో జాబ్స్ వచ్చినాయి అంటే నాకెందుకు రావట్లేదని వాళ్ళు నా మీద డౌట్ పడుతున్నారు, నేను టాపర్ స్టూడెంట్ని, నాకు ఆఫర్ దొరకట్లేదు, ఎక్కడ ఇంటర్వ్యూస్ కూడా జరగట్లేదు, ఒక ఇంటర్వ్యూ జరిగిన అప్డేట్ రావట్లేదు అని. బయట మార్కెట్ అలాగే ఉంది, ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, ఎప్పుడు ఏది ఆగిపోతుందో చెప్పలేకపోతున్నారు. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఇది మన రెసిడెంట్లోనే జరిగింది. ఒక పెద్ద MNC కంపెనీలో ఒక పెద్ద ఒక మేనేజర్ ఒక క్యాండిడేట్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఆయనకు ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ఓపెన్ చేసి చెక్ చేస్తే ఇంటర్వ్యూ తీసుకుంటున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనే జాబ్లెస్. ఆ సెకండ్ నుంచి జాబ్లెస్ ఆయనే ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు మధ్యలో. అది అన్ఎక్స్పెక్టెడ్. సో ఈరోజు బయట ఇండియన్ కండిషన్స్ అంటే ఇండియన్ జాబ్ మార్కెట్ కండిషన్స్ అలాగే ఉన్నాయి. దీన్ని సీరియస్గా తీసుకోవద్దు, దీని గురించి డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. అండ్ మీ పేరెంట్స్ కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి, ఎందుకంటే మార్కెట్ వాళ్ళు చూస్తుంటారు కదా. సో ఏంటంటే పేరెంట్స్ గురించి జాబ్ చూస్తున్నాను, సో ఎలాగైనా పర్లేదు, కావాలంటే నేను రెడీ టు పే ద మనీ. మీరు ఈ వర్డ్ ఎక్కడైతే యూజ్ చేస్తారో ఐఎమ్ రెడీ టు పే ద మనీ అని, వాడు అవతల ఎవరైతే మీ దగ్గర బ్యాక్ ఎండ్ జాబ్ ఇప్పిస్తే డబ్బులు తీసుకుంటారో వాడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటాడు. అండ్ యాజ్ పర్ అవర్ లా, బ్యాక్ ఎండ్ అనే ఒక వర్డ్ తోటి డబ్బులు కట్టి జాబ్ తెచ్చుకోవడం నేరం. రేపు ఎక్కడైనా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ దొరికిందా, ఉన్న జాబ్ కూడా పోతుంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, బ్యాక్ ఎండ్లో మీరు జాబ్ తెచ్చుకున్న తర్వాత మీకు నార్మల్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అన్ని కంపెనీస్లో ఇప్పుడు మ్యాండేట్ అయ్యింది. సో అన్ని కంపెనీస్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగినప్పుడు వాడు ఇవ్వగలసిన సపోర్ట్ మీకు ఇస్తాడు. ఆల్ ఆఫ్ సడన్ కంపెనీకి బీజీవీ చేస్తున్న కంపెనీ కనుక డౌట్ వచ్చింది అనుకోండి, ఒకటి కాదు 100 రకాల ప్రూఫ్లు అడుగుతారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు. అదే మీరు జెన్యూన్ అనుకోండి, ప్రూఫ్ ప్రాబ్లం లేదు. ఒకవేళ బ్యాక్ ఎండ్లో అంటే ఇంత ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని అంతుంది ఇంతుందని పెట్టుకుని వెళ్ళి సఫర్ అయ్యేది ఎవరు? అల్టిమేట్ క్వశ్చన్ మీరే. డబ్బులు రావు, ఉన్న జాబ్ పోతుంది, ఒకటి క్వశ్చన్ చేయలేరు, దానివల్ల మళ్ళీ మీకు కంపెనీలోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉండదు అప్పుడు ఒక సెకండ్ పీరియడ్. కానీ ఒకసారి మనం ఒక నిందపడి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి కంపెనీలో జెన్యూన్గా ఆఫర్ వచ్చినా కూడా ఎవరు జాయిన్ అవ్వరు. నా సజెషన్ ఏంటి అంటే, తొందరపడకండి, ఓపిక పట్టండి. మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి 1 year 2 years అయింది, నేను యాక్సెప్ట్ చేస్తా. కాకపోతే ఏంటంటే చిన్న జాబ్ చేయండి. అంటే అందాక జాబ్ని హ్యాబిచుయేట్ చేసుకోవడానికి ఏదైనా చిన్న జాబ్ చేయండి.
లేదా చిన్న నాకు ఇంట్రెస్ట్ లేదు, కోర్సెస్ చేయండి. మీరు చదువుకున్న దానికన్నా పైన ఇంకొక కోర్స్ ఉంటుంది, ఆ కోర్స్ ఏదో ట్రై చేయండి. ఆ కోర్స్ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మీరు ChatGPTని అడిగితే ChatGPT మీకు ఈజీగా చూపిస్తుంది. దాని మీద కొంచెం రీసెర్చ్ చేయండి, మీ నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. మీరు మీ రెజ్యూమేలో ఎన్ని సర్టిఫికేషన్స్ యాడ్ చేసుకుంటారో ఫ్రెషర్స్కి మీకు అంత బెనిఫిట్ ఉంటుంది. దయచేసి ఫేక్ ఈ బ్యాక్ అండ్ జాబ్స్ దగ్గరికి వెళ్ళకండి, దానివల్ల యూజ్ ఉండదు. ఇది మీకు దొరికిన బ్యూటిఫుల్ టైం. ఇది ఒక 6 months ఉంటుందా, 3 months ఉంటుందా అనేది ఎవ్వరు చెప్పలేరు. యాజ్ పర్ ఇండియన్ మార్కెట్ స్టాండర్డ్స్ ఎవరు చెప్పలేరు. ఈ దొరికిన టైంలో సర్టిఫికేషన్ చేయండి, ఆ సర్టిఫికేషన్ మీకు చాలా యూజ్ అవుతాయి. మళ్ళీ ఇంకొక ఫ్రాడ్ కూడా రీసెంట్ గా నేను చాలా మంది దగ్గర విన్నాను. మీరు నౌకరీలో ప్రొఫైల్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక ర్యాండమ్ కాల్ వస్తుంది, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ నౌకరీ అని చెప్తారు. మేము నౌకరీ నుంచి కాల్ చేస్తున్నాము, మా దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది, ఇలా ఎయిర్పోర్ట్ లో ఉంది, దాన్ని మీరు స్టార్టింగ్ లో ఒక 5,500 పే చేయాల్సి వస్తుంది. ఆ డ్రెస్సెస్కి దానికి మీరు అది సెక్యూరిటీ డిపాజిట్లో పెట్టుకుంటా, మీరు జాయిన్ అయిన తర్వాత అమౌంట్ మళ్ళీ మీరు తిరిగి ఇచ్చేస్తామంటారు. అది నెంబర్ 1 ఫ్రాడ్. ఎందుకు అంటే నౌకరీ అనేది ఏంటి అంటే జాబ్ సీకర్స్కి కానీ జాబ్ గివర్స్కి కానీ యూజ్ చేసుకునే పోర్టల్. నౌకరీ వాడు ఎప్పుడు కూడా ఒక క్యాండిడేట్కి డైరెక్ట్ కాల్ చేయడు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు కాల్ వచ్చింది, జాబ్ ఉన్నది అనగానే మీరు డెస్పరేట్గా ఉండగానే మీ డెస్పరేషన్ అవతల వాడు అడ్వాంటేజ్గా తీసుకుంటే అది వాడికి బిజినెస్ అవుతుంది. మీ లైఫ్ వాడవడంతో వాడికి ఏ సంబంధం ఉండదు. ఓకే, మీ లైఫ్ మీరే స్పాయిల్ చేసుకున్నట్టు అవుతుంది. మీరు ఆ 3-4 లక్షలు వాడోడుకో ఇచ్చే బదులు ఆ 3-4 లక్షలు పెట్టి మీరే కోర్సులు నేర్చుకున్న సర్టిఫికేషన్స్ యాడ్ చేసుకోండి. ఆ సర్టిఫికేషన్ వాల్యూ ఈ రోజు ఉండకపోయినా రేపు ఖచ్చితంగా మీరు చేసే సర్టిఫికేషన్ కి వాల్యూ ఉంటుంది. సో డోంట్ ఎంకరేజ్ ఆల్ దీస్ అండ్ డెస్పరేట్ గా ఉండకండి. కొంచెం ఓపిక పట్టండి. పేరెంట్స్ కూడా పిల్లల్ని అర్థం చేసుకోండి, పిల్లలు మీరు కూడా పేరెంట్స్ అర్థమవుతారని చెప్పండి. ఎందుకంటే నాకు కాల్ చేసిన చాలా మంది చిన్న పిల్లలు అరౌండ్ 22-24 ఏజ్ ప్లస్ ఉంటుంది వాళ్ళకి. మీకు బయట ప్రపంచం తెలియదు, ఇంకా మోసపోకండి, కొంచెం ఆలోచించండి. స్మాల్ రిక్వెస్ట్. అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దు, జీవితాలు పాటు చేసుకోవద్దు, జీవితాలు పోగొట్టుకోవద్దు. ఎందుకంటే మీ పేరెంట్స్ ఉన్నది మీరు మాత్రమే. సో ఈ వీడియో నేను కన్వే చేయాలి అనుకున్నదంతా మీకు అర్థమైతే, నేను చెప్పిన మాటలు మీకు కరెక్ట్ అనిపిస్తే, ఈ వీడియో మీ ఎవరైతే ఫ్రెండ్స్ జాబ్ కోసం చూస్తూ బ్యాక్ అండ్ అని కింద మీద పడుతుంటారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ ఎంతమంది అయితే బ్యాక్ అండ్ జాబ్స్ అనే ఒక పేరు వల్ల మోసపోయి డబ్బులు పోగొట్టుకున్నారో మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి.